హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను తెలగ పిండితోటి పొడి చేస్తానండి. చాలామంది వడియాలు పెడతారు, తెలగ పిండి వడియాలని. నేను పొడి కూడా చేసుకుంటాం మేము. ఇది పొడి చేసుకొని ఇందులో ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ముందుగా మనం తెలగ పిండిని ఇలాగా చూసారా, ఇలాగైతే మనం మిక్సీ ఆడదండి. అందుకని చిన్న ముక్కల్లా కొట్టించుకొని బాగా చెదగొట్టేసుకోవాలండి. చెదగొట్టుకొని ఇది మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ చెదగొట్టుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇది జల్లించుకోండి. మనం తెలపిండి తీసుకునేటప్పుడు ఇసుక అది లేకుండా చూసుకోండి. ఇలా తెలపిండి చేసుకొని పౌడర్ చేసుకొని మనం జల్లించేసుకోండి. జల్లించేసుకుంటే ఇంకా మరులాగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి. ఇది ఇలా జల్లించాక ఇది ఉంది కదా, మనం ఇందులో మిక్సీలో వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకుంటున్నాను. నా చిన్న వయసులో నువ్వులు ఆడేటప్పుడు ఇంకా గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వులు ఆడేటప్పుడు మనకి అడుగున నూనె అంతా తీసాక అడుగున ముద్దలాగా ఉండేదండి. ఆ ముద్దలో బెల్లం కలిపేసి తింటే చాలా మంచిది అనేవారు. అంటే అప్పుడు నల్ల నువ్వులు అంటే పొట్టు తీయకుండా ఉన్న నువ్వులతోటే ఆడేవారు నూనె. ఇప్పుడేమో తెల్ల నువ్వులతో చేసేస్తున్నారు. అలాగే ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని ఆ పొడిలో కొద్దిగా నేను ఇలా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. రోజు 2 స్పూన్లు తింటుంటానండి. హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఐరన్ కాల్షియం కూడా చేరుతుంది అంటారు. మనకి కాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయండి. మీకు ట్రై చేయండి. అలాగే ఎండుమిర్చి వేయించుకొని అందులోనే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని అందులోనే మనం ముందు మిక్సీ చేసుకున్న పొడి ఉంది కదండి, జల్లించుకున్న పొడి కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్సీ చేసామనుకోండి అంతా కలుస్తుంది. ఉప్పు కారం అన్నీ కలుస్తాయి. ఇది రోజు మనం అన్నంలో నూనె వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా, రైస్లో మనం ఇలా కలుపుకొని రోజు తినండి. హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి. అంటే అందరికీ తెలుసో లేదో తెలియదు, మేము చేసుకుంటుంటాం. మీరు తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కానీ ముందు ఐరన్కి కాల్షియంకి మంచి ఔషధం అండి ఇది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇందులో ఉల్లిపాయ నంచుకొని